లాస్ట్ టైమ్ ఒక షార్ట్‌లో పునుగులు అనగానే నాకు విజయవాడే గుర్తొస్తుందని చెప్పేసి ఒక షార్ట్ అయితే అప్‌లోడ్ చేసినా కదా! సో, అందులో ఒక సబ్‌స్క్రైబర్ అయితే కమెంట్ చేశారు. రెసిపీ ప్లీజ్ అని చెప్పేసి. సో, అందుకని చెప్పేసి ఇక్కడ పునుగుల రెసిపీ అయితే మీకు చూపించేస్తున్నాను. ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోనికి 1 గ్లాస్ వరకు పెరుగు యాడ్ చేయండి. 1 గ్లాస్ పెరుగుకి 2 గ్లాసుల మైదా లేదంటే 2 గ్లాసుల గోధుమ పిండి ఏదైనా పర్లేదు. మీకు హెల్తీగా కావాలంటే గోధుమ పిండి యాడ్ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను 1 గ్లాస్ పెరుగు వేసేసుకొని 1 గ్లాస్ మైదా, 1 గ్లాస్ గోధుమ పిండి వేసేసి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొద్దిగా వాము నలిపేసి వేసేసుకున్నాను. అండ్ చిటికెడంతా బేకింగ్ సోడా కూడా వేసేసుకున్నాను. కావాలంటే వేసేసుకోవచ్చు. లేదంటే ఆప్షనల్ అనమాట. సో, ఈ పిండినన్నింటిని కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ పునుగులు వేయడానికి వచ్చేలాగా సాఫ్ట్‌గా పిండిని కలిపేసుకొని 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసేయండి. అండ్ 2 అవర్స్ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి కడాయిలోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పునుగులు వేసేసుకుంటే చూసారు కదా! పునుగులు అనేవి ఎంత బాగా పొంగుతున్నాయో నిజంగా చెప్తున్నా టేస్ట్ చాలా బావుంటుంది. స్మూత్‌గా దూదిల్లాగా అయితే వస్తాయి. హై ఫ్లేమ్‌లో జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు పునుగులు అనేవి రెడీ అయిపోతాయి. సో, మీ కమెంట్‌కి నేను రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.